నమస్తే బాబాయ్ గారు. నమస్తే. ఏంటి మీకు కాలు బాగాలేదు, ఇంత చేసుకుంటా ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నేను పార్టీలో పనిచేస్తా. వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి అభిమానంతో పార్టీలో పనిచేస్తాను. ఏంటి బాబాయ్ గారు, మరి ప్రస్తుత రాజకీయాల పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది? ఎన్నికల్లో ఎవరు గద్దెక్కబోతున్నారు ఈసారి? ఇప్పుడు రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి 100 మంది దుష్టశక్తులు పన్నాగం పన్నుతున్నారు. 100 మంది గుంపుగా వచ్చిన ఒక్కడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మళ్ళీ అధికారం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు బాబాయ్ గారు మీరు? మాది సొంత ఊరు మహబూబ్ నాయుడు, వనపర్తి, ఉమ్మిడి జిల్లా. మాది తెలంగాణ. అక్కడ నుంచి వస్తున్నారు ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ దగ్గరికి? నేను ఎప్పుడు ఇక్కడనే ఉంటా, పార్టీలో పనిచేస్తాను. నేను ఏపీ వికలాంగుల కార్పొరేషన్ డైరెక్టర్. నేను ఏంటి బాబాయ్ గారు, మరి ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారేమో ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి బుద్ధి చెప్పబోతున్నారు, దొంగ ఓట్లు వేపిస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళంతా ఈ ఓట్ల దొంగలు అనేసి చెప్తున్నాడు కదా నిన్న. చంద్రబాబు నాయుడు దొంగ ఓట్లు వేపిస్తారు, దొంగ ఓట్లు వేస్తున్నారు అంటే ఓట్లు వేసినప్పుడు కదా అంతా వాళ్ళే ఓటర్ లిస్టులో వాళ్ళే పేర్లు రాపిస్తున్నారు, వాళ్ళే ఊర్లలో. ఇప్పుడు కుప్పంలో చంద్రగిరి ఇప్పుడు కుప్పం ఉంది కదా చంద్రబాబుది, కుప్పంలోనే చాలా 26,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని ఎన్నికల అధికారి రిజెక్ట్ చేసిండు. ఇప్పుడు దాని ఎవరు దొంగ ఓట్లు అనేది దానికే నిదర్శనం. ఎక్కువ దాన్ని వేరే చెప్పే అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ మొదటి ప్రచారం సభే తుస్సైపోయింది, జనాలు ఎవరు రాలేదు. నిన్న సిద్ధం అనేసి వీళ్ళు ఏదో ఎన్నికల ప్రచారం చేయడానికి ప్రయత్నించారు, అది ఫెయిల్ అయిపోయింది అనేసి చెప్తున్నారు కదా. నిన్న విశాఖపట్నం మనం ఆడబెట్టిన భీమిలిలా ఎంత జనం వచ్చిండ్రు. జనం కళ్ళారా అన్ని పత్రికలు, అన్ని టీవీలు అందరు చూసిండ్రు కదా. ఇప్పుడు చెప్తే అబద్ధం అవుతుంది. కళ్ళారా చూసిండ్రు కదా జనం ఏమన్నా జనమా? విపరీతమైన జనం వస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమని జగన్మోహన్ రెడ్డి కాదు, ప్రజలే సిద్ధంగా ఉండరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరు విన ప్రజలకు మేలు జరిగితే, మంచి జరిగితే ఓట్లేయండి, మంచి జరగకపోతే మీ కుటుంబానికి మంచి జరగకపోతే మీ ఇష్టం అని చెప్పిండు. ఇట్లా ఇప్పుడు చంద్రబాబు కూడా గతంలో 5 ఏళ్ళు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. నేను చేసిన పనులు మంచిగా ఉంటేనే నాకు ఓటేయండి అని చెప్పొచ్చు కదా. ఇప్పుడు చెప్తున్నాడు, అట్లా చెప్తలేడు కదా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు నేను చేసిన పనులు 14 ఏళ్ళలో నేను చేసిన పనులు మంచిగా ఉంటే నాకు ఓటేయండి, లేకుంటే లేదని ఆ మాట చెప్పొచ్చు కదా. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు, మీ కుటుంబంలో మీకు మంచి జరిగితే, మీకు మేలు జరిగితేనే ఓటేయండి, లేదంటే మీ ఇష్టం అని చెప్పిండు కదా. అంతకన్నా ఎక్కువ ఎవరు చెప్పలేరు కదా. దాన్ని పట్టుకొని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓ మాట అంటాడు, చంద్రబాబు ఓ మాట అంటాడు, మళ్ళీ ఆఖరికి బీజేపీ పురంధేశ్వర్ ఓ మాట అంటుంది, ఆఖరికి మళ్ళీ కుటుంబంలో చిచ్చు పెట్టిండ్రు. రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే వాళ్ళు ఎన్నెన్నో కృతంతులు, అన్ని కుట్రలు అన్నీ ఆ కుటుంబాన్ని నానా ఇబ్బందుల పాలు చేయడానికి మళ్ళీ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి దుఃఖంలో ఉంటే కూడా ఆ కుటుంబాన్ని జైల్లో పెట్టి 16 నెలలు జైల్లో పెట్టి నానా ఇబ్బందులు పెట్టిన కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ షర్మిలమ్మ పోవడం అంటే ఇది కొద్దిగా అందరికీ బాధాకరమైన విషయమే. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు, కానీ ప్రజలు ఎన్నికల నుంచి తరిమి కొట్టడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూస్తున్నారనేసి చెప్తున్నారు కదా. ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా ఉండమని జగన్మోహన్ రెడ్డి సారు చెప్తున్నాడు, సిద్ధమని చెప్తున్నాడు, దాంట్లో డౌటే లేదు. కానీ సిద్ధమని ఒక్కడే చెప్తున్నాడు జగన్ సారు. కానీ వీళ్ళు ఎంతమంది వస్తున్నారు జగన్ సార్ వీనికి సిద్ధానికి? వాళ్ళు కూడా సిద్ధంగా ఒక్కరొక్కరు రావచ్చు కదా. మళ్ళీ వీళ్ళందరూ గుంపుగా ఎందుకు వస్తున్నారు? వీళ్ళందరూ ఎందుకు పొత్తులు, దత్తులు, అదాలతులు ఇవన్నీ ఎందుకు పెట్టుకున్నారు? వీళ్ళు పొత్తులు లేకుండా రావచ్చు కదా వాళ్ళు కూడా. మరి షర్మిల గారిని మోసం చేశాడు, సొంత చెల్లినే మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేసి అంటున్నారు కదా. షర్మిలమ్మను మోసం చేసిండ్రు అనేది అది ఒక పడిరాని వాళ్ళ ప్రతిపక్షాల వాళ్ళ కుట్రలు. చంద్రబాబు, బీజేపీ, చంద్రబాబు, పురంధేశ్వరి, వీళ్ళు పవన్ కళ్యాణ్, వీళ్ళంతా కుట్రవన్నీ వీళ్ళు చేస్తున్నారు. షర్మిలమ్మకి ఏం అన్యాయం జరిగింది? ఇప్పుడు రాజశేఖర కుటుంబంలో ముఖ్యమంత్రి ఎవరో ఒకరు ఉంటారు,
ఇద్దరైతే ఉండలేరు కదా, ఇద్దరైతే కుటుంబంలో పదవులు ఇయ్యరు కదా. ఎవరో రాజశేఖర రెడ్డి పేరు వినా ప్రజలకు మేలు జరుగుతుంది. ఆ రాజన్న ప్రభుత్వం వచ్చింది, రాజన్న కలలు కన్న రాజ్యం వచ్చింది కాబట్టి మేలు చేస్తాడు. జగన్ సార్ చేస్తున్నాడు కదా, ఇంకేముంది. మీ చెల్లికి కనీసం ఒక రాజ్యసభ సీట్ అన్న ఇచ్చుంటే నీతో పాటే ఉండేది. అటు తిరిగి ఇటు తిరిగి నీ మెడకే చుట్టుకున్నావు జగన్ రెడ్డి అనేసి ఈ టీడీపీ వాళ్ళు అయితే సెటైర్లు వేయడం జరుగుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారి పైన. షర్మిలమ్మకు రాజ్యసభ ఇవ్వాలంటే పెద్ద లెక్కేం కాదు. కాకపోతే కుటుంబంలో గలాటలు ఎందుకు, పదవులు ఎందుకు, ప్రశాంతంగా ఉండాలి, అందరం వద్దు, ఒక్కరే పరిపాలన చేయాలి, బాగుండదని జగన్ సార్ ఇవ్వలేకుంటాడు. కానీ షర్మిలమ్మకు రాజ్యసభ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, పెద్ద పనేం కాదు. కానీ ఆ షర్మిలమ్మ కొద్దిగా కాంగ్రెస్ మాటలు వినడం, కాంగ్రెస్ వాళ్ళ పార్టీకి పోయి కాంగ్రెస్లో పోయి రాజశేఖర రెడ్డిని ఇది చేసిన పార్టీ, జగన్మోహన్ రెడ్డి సార్ను జైల్లో పెట్టిన పార్టీ, నానా కష్టాలు పెట్టిన పార్టీ, ఆ పార్టీ పోవడం చాలా బాధాకరమైన విషయం. కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? షర్మిలమ్మ గారు కాంగ్రెస్కి మగ్గు చూపడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? షర్మిలమ్మను రకరకాలుగా షర్మిలమ్మను అందరూ మోసం చేస్తారు. షర్మిలమ్మ అమాయకురాలు, ఆమెను మోసం చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి. కర్ణాటక వాళ్ళు కావచ్చు, తెలంగాణ వాళ్ళు కావచ్చు, ఆంధ్ర వాళ్ళు కావచ్చు. ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, కర్ణాటక వాళ్ళు ముగ్గురు కలిసి ఆమెను మాయమాటలతోనే మోసం చేస్తున్నారు. దీని వెనకాల ఏమైనా చంద్రబాబు కుట్ర పన్నే అవకాశం ఏమైనా ఉందంటారా? షర్మిల గారు కాంగ్రెస్కి పోవటం వెనక చంద్రబాబు కుట్ర అనేది వాస్తవం, ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. చంద్రబాబు మనసులే షర్మిలమ్మ వెనుకోండి నడిపిస్తున్నారు, దీంట్లో డౌటే లేదు. చంద్రబాబే ఆల్రెడీ నడిపిస్తున్నాడు. చంద్రబాబే షర్మిలమ్మను అన్నీ వెనకేసుకొని చంద్రబాబు చెప్పినట్లే షర్మిలమ్మ మాట్లాడుతాను మాకు అనుమానం వస్తుంది, డౌట్ వస్తుంది, వింటున్నాం, అన్ని చూస్తున్నాం. మరి అంటే చంద్రబాబు నడిపిస్తున్నట్టయితే ఇప్పుడు మరి మూడు పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ అయినా కానివ్వండి, జనసేన అయినా కానివ్వండి, టీడీపీ కానివ్వండి, మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా. మరి కాంగ్రెస్, జనసేన, టీడీపీ, బీజేపీ అందరు కలవకొకను కలిసినా మాకు బాధ లేదు. కలిసినా జగన్మోహన్ రెడ్డి సార్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ఏంటంత నమ్మకం ఏంటి? వీళ్ళేమో అందరు కలిసి వచ్చి జగన్ ఏమో గద్దె దింపుదామనేసి అంటున్నారు, మీరేమో జగన్ గారే గెలుస్తారనేసి అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు. మాటకు పాటుపడతాడు, మాటకు నిలబడతాడు. మాట కొరకు కాదు, ప్రజల కొరకు ప్రాణమైన ఇస్తాడు. ప్రజలకు ఆయన ఇచ్చిన మాట, పాదయాత్రలు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు, పాదయాత్రలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడు. కాబట్టి దాంట్లో ఏ డౌటే లేదు. ఎన్ని ఏరైనా 100 అయినా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావడం ఖాయం. కాకపోతే కొందరు ఏం చేస్తున్నారంటే ఎట్లన్నా చేసి వీళ్ళకు ఎక్కడ విధాయకం లేక, ఎక్కడ వాళ్ళకు అవకాశం దొరకక ఆఖరికి మళ్ళీ ఒకటి ఏంటంటే షర్మిలమ్మని తెచ్చి నడమ పెట్టిండ్రు. జగన్ సార్ను ఎట్లనో ఒకవేళ ఈ ఎలక్షన్లో జగన్ సార్ను ఓడించాలని. కానీ జగన్ సార్ను ఓడించే శక్తి ఎవరికి లేదు. ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఓట్లేసినప్పుడు ఎవరు ఏం చేసినా ఏమవుతుంది? ఇప్పుడు షర్మిలమ్మ ఎందుకు వచ్చింది? తెలంగాణలో నిలబడ్డది, అయిపోయింది అక్కడ. మళ్ళీ ఇక్కడ వచ్చింది అంటే ఇక్కడ ఎందుకు అంటే తండ్రి పార్టీని ఓడగొట్టాలని అంటే ఎవరైనా ఒప్పుతారా? ప్రపంచంలో ఒప్పుతారా? ఇది బాధాకరమైన విషయం కాదా? మరి రాజశేఖర రెడ్డి గారి పరువు తీస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అందుకనే నేను ఆంధ్రాకి రావడం జరుగుతుందని చెప్తుంది కదా షర్మిల గారు. రాజన్న ప్రభుత్వానికి జగనన్న ముఖ్యమంత్రి, రాజన్న ప్రభుత్వానికి షర్మిలమ్మ కాదు. రాజన్న ప్రభుత్వానికి జగనన్న ముఖ్యమంత్రి. రాజన్న చేసిన మేలు ప్రజలు మెచ్చుకుంటారు, ప్రజలు తీర్పిస్తారు, ప్రజలు ఓట్లేస్తారు. కానీ మధ్యలో ఉన్న వాళ్ళల్లో ప్రతిపక్షాలు, ఈ అవకాశవాదులు ఎవరున్నా వాళ్ళు మాట్లాడడం మంచిది కాదు, అది పద్ధతి కాదు. అది ఒక జగనన్ననన్నా సరే రాజన్న అన్నట్లే, రాజన్ననన్నా జగనన్న అన్నట్లే, ఆ కుటుంబాన్ని అంటే అందరిని అన్నట్లే. ఒక జగన్మోహన్ రెడ్డినే కాదు, రాజశేఖర రెడ్డినే కాదు, వాళ్ళ కుటుంబాన్ని ఎవరన్నా ప్రజలను అన్నట్లే. మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడుతున్నారనేసి అంటున్నారు కదా ఇన్ని పార్టీలను చూసి. ఎక్కడ భయపడడం, ఎక్కడ చేసడం, అంతా భయపడుతున్నాడు అంటే వీళ్ళ మాటలే ప్రజలను పక్కదో పట్టేయాలని భయపడుతున్నాడు. ఏడ భయపడుతున్నాడు? చూసిండ్రు కదా మొన్న భీమిలి మీటింగు, చూస్తారు కదా. ఇక నుండి ఈ నుండి చూస్తారు కదా ఎక్కడెక్కడ మీటింగులు జరుగుతాయో, ఎక్కడెక్కడ జనం వస్తారో, ఎక్కడెక్కడ పార్టీ ఎట్లా నడుచుకుంటుందో, పార్టీ
విధానం ఎట్లా ఉంటుందో, ప్రజలు ఎట్లా ఉంటారో, ప్రజలు ఎలా వస్తారో, ఏం జరుగుతుందో, ప్రజలకు ఇచ్చే మాటలేంది, ప్రజలకు ఇచ్చే వాగ్దానాలు ఏంది, ప్రజలకు చేసే మేలేంది అన్నీ చూస్తారు కదా. చూసుకుంటా కూడా కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు, కొందరు పచ్చపాతంగా కచ్చగట్టుకొని దినం జగన్ 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 అంటే జగన్ ఏమి అంటే జగన్ మనిషి కాడా, జగన్ ఒక చేస్తలేడా? ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఊరిక కూర్చునడం లేదు. ప్రతిరోజు ప్రజల కొరకే తపన పడుతున్నాడు, ప్రజల కొరకే మేలు చేస్తున్నాడు, ప్రజల కొరకే పని చేస్తున్నాడు. మరి ఇన్ని పార్టీలు ఏకమవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు భయపడకుండా ఎలా ఉంటారంటారు? చూడు అయ్యా, ప్రజలకు మేలు చేస్తే నాకు చేయండి, ప్రజలకు మేలు చేయకపోతే చేయొద్దు అన్నాడు. వాళ్ళేంది మళ్ళీ వాళ్ళు మేలు చేసేటోళ్ళు వాళ్ళు గుంపులుగా ఒకతోనే ఎందుకు కట్టుకొని వస్తున్నారు? గుంపులుగా వాళ్ళు పొత్తులు పెట్టుకొని వాళ్ళ పొత్తులు తేరుకోవాలి. ఫస్ట్ పవన్ కళ్యాణ్కి ఎన్ని సీట్లు ఇస్తాడు చూసుకోను, చంద్రబాబు ఎన్ని తీసుకుంటాడు, బీజేపీకి ఎన్ని ఇస్తారు, కాంగ్రెస్కి ఎన్ని ఇస్తారు, ఇలా పొత్తులు తేరుకోను. సిపిఎం వాళ్ళు వీళ్ళు అలా ఉన్నారు కదా, కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా అడుగుతున్నారు కదా, వాళ్ళని కూడా చూసుకోండి. వీళ్ళ పొత్తులు అయిపోయిన తర్వాత జగన్ గురించి మాట్లాడండి. ఫస్ట్ మీ పొత్తులు చెప్పుకోండి. ఆడ ఒక సీటు డిక్లేర్ చేయలే, మొన్న ఆడ గాజువాకల ఓ సీటు, ఈడ ఓ సీటు, ఆడ ఓ సీటు, ఈడ ఓ సీటు అని అంటే ఈ సీట్లే చెప్పుకోలే మీరు. మరి ఈసారి పులివెందుల్లో పోటీగా కాంగ్రెస్ తరపు నుంచి షర్మిల గారు పోటీ చేస్తున్నారనేసి వార్తలు అయితే వెలుగులోకి వస్తున్నాయి, మనందరం చూస్తూనే ఉన్నాం. మరి ఒకవేళ అక్కడ షర్మిల గారు కనుక పోటీ చేయడం జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడా? ఇప్పుడు పులివెందుల షర్మిలమ్మ పోటీ చేస్తుంది, ఇంకోరు పోటీ చేస్తారు, చంద్రబాబు పోటీ చేస్తాడు, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు. ముగ్గురు చేయకపోకను మాకేం నష్టం లేదు. పులివెందులు ఎంతమంది చేస్తే ఏముంది, పులి అంతేగాని పులికి 4 పులులు ఉండవు కదా, ఒకటే పులి కదా, మళ్ళీ ఇంకేముంది దీనిలో పులి ఎవరు అంటారు? జగన్మోహన్ రెడ్డి పులివెందుల పులి అంటే ఎవరు? జగన్. ప్రతి ఒక్కరు చెప్తారు. ఇంకా అంతకన్నా మించి ఎవరు చెప్తారు? పులివెందుల చంద్రబాబుని నిలబడితే అయిపోయాయి కదా. ఊక షర్మిలమ్మని ఎందుకు? షర్మిలమ్మని ఇంకోతో యానన్నా నిలబడవచ్చు కానీ ఎందుకు అంటే ఎంతసేపు ఉన్నా తగులాటలు పెట్టాలి వీళ్ళకు, ఎంతసేపు ఉన్నా జగన్కు షర్మిలకు పంచాయతీ పెట్టాలి అని వీళ్ళ ప్లాన్ కానీ వేరే ఏం లేదు. వీళ్ళకెందుకు పులివెందుల అని? చంద్రబాబు అన్న పవన్ కళ్యాణ్ నిలబడితే అయిపోతుంది కదా. మరి ఫైనల్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ ఎన్నికల్లో 175 అనే నినాదంతో ముందుకెళ్తున్నారు. మరి ఎన్ని సీట్ల దాకా రావచ్చు అంటారు వైసీపీ వాళ్ళకి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సారు 175 సీట్లు గెలవాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. ఎందుకంటే మేము చేసిన మేలు ప్రజలకు అందరికీ మేలు చేసినాం, అన్ని కుటుంబాలకు మేలు చేసినాం. విద్య కానీ ఉద్యోగాలు కానీ, రైతులకు కానీ, కూలీలకు కానీ, కార్మికులకు కానీ, కర్షకులకు కానీ, ఆరోగ్యం కానీ అన్నిట్లా ఇప్పుడు మనకు పింఛన్లు కానీ, ఇప్పుడు రేషన్ కానీ ప్రతి ఒక్కరు ఇంటికే ఇస్తున్నారు కదా. తెల్లారితే పింఛన్ ఇస్తున్నారు, ఇంటికి పోయి తెల్లారితే అన్ని పెట్టిన స్కీములు అన్నీ ఇంటికే చేరవేస్తున్నారు. ఇన్ని ఇచ్చినప్పుడు మనం ఎందుకు గెలవాము? మనం ఏం చేసినాం ప్రజలకు? మనం మంచి చేసినా చెడు చేసినాం మంచి చేసినాం అనే ధైర్యంతోన, దమ్ముతోన, అభిమానంతోన, ఆయన మనసు నిండు హృదయంతోన ప్రజలు నాకు ఓట్లేస్తారనే ధైర్యంతోనే చెప్తున్నాడు 175 సీట్లు గెలుస్తామని, 25 ఎంపీ సీట్లు గెలుస్తామని. మళ్ళీ మీరెందుకు చెప్తలేరు? అందుట్లేదు దాంట్లో 175లో చంద్రబాబు కూడా ఓడిపోతారని చెప్తున్నారు, అంతే కదా. మరి ఇంకేముంది? మళ్ళీ మీరు కూడా చెప్పండి, మీరు కూడా చేయండి, చేస్తే మంచిదే కదా. చంద్రబాబు ఇవాళ మొన్నటి వరకు లోకేష్ని ముందర పెట్టిండు, లోకేష్ మళ్ళీ నిన్నవన్న ఫెయిల్ అయ్యిండు, మళ్ళీ చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు తెంపుకుందే వాళ్ళు 2 సీట్లు వీళ్ళు 2 సీట్లు అని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎవరంతా కాలు పొత్తులు లేనట్లే కదా అర్థం. నీవు 2 సీట్లు డిక్లేర్ చేసి నేను 2 సీట్లు చేస్తాను, పోటాపోటీగా మీరు డిక్లేర్ చేసుకుంటున్నారు. లేదు, ఇద్దరికి సమ్మతం అయ్యే, ఇద్దరు అనుకునే ఆ సీట్లు అనౌన్స్ చేశారనేసి వాళ్ళు చెప్తున్నారు కదా మీడియా ముఖంగా. వాళ్ళు చెప్తేనేమో కరెక్టు, మనం చెప్తేనేమో తప్పు. మా గురించి మీరు ఎందుకు చెప్తారంటారు? మళ్ళీ మా గురించి షర్మిలమ్మ గురించి జగన్ గురించి ఎందుకు చెప్తున్నారు మీరు? మేము చెప్తున్నాం షర్మిలమ్మ గురించి, జగన్మోహన్ రెడ్డి అన్న చెల్లెళ్ళ గురించి మీరు ఎందుకు పెడుతున్నారు పంచాయతీ? మళ్ళీ మీ గురించి చెప్తేనేమో మా గురించి మీకు ఎందుకు అంటారు? మళ్ళీ మీ గురించి చెప్తే మా గురించి మీకెందుకు? మీ పని మీరు చేసుకోవచ్చు కదా. షర్మిలమ్మకు పొత్తులో పెట్టుకొని 100 సీట్లు ఇవ్వండి, మిగతా 75 సీట్లో మీరు తీసుకోండి, మాకు సంతోషమే. మాకు షర్మిలమ్మ ఎవరు కాదు, జగన్ ఎవరు కాదు. కానీ మనం 100 సీట్లు ఇస్తే ఏమవుతాయి షర్మిలమ్మకు?
70 సీట్లలో చంద్రబాబు నిలవడని. షర్మిలమ్మ అని మీరు అందరూ చెప్తున్నారు, అన్ని పత్రికలు అన్ని టీవీలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ మంచిగా చెప్తున్నారు. 100 సీట్లు ఇవ్వండి షర్మిలమ్మకు, మేము ఒప్పుకుంటాం. 70 సీట్లలో మీరు నిలబడండి.